సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల దగ్గర నిరీక్షణకు ఏపీ సర్కార్ చెల్లుచిటి రాసేసింది. రిజిస్ట్రేషన్లకు స్లాట్ విధానం ప్రయోగాత్మకంగా అమలు చేయనుంది. డిజిటల్ క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. 26 జిల్లాల్లోని ప్రధాన కార్యాలయాల దగ్గర ఈ నెల 4 నుంచి సేవలు అందుబాటులోకి రానున్నాయి. స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ అంటేనే పెద్ద జంజాటం. అన్ని రకాల డాక్యుమెంట్లు సిద్ధం చేసినా విపరీతమైన వెయిటింగ్ తప్పదు. కొన్నిసార్లు గంటలు రోజులు పట్టిన సందర్భాలు ఉంటాయి. దీంతో క్రయ విక్రయాలు చేసుకునే వారికి తీవ్ర అసౌకర్యం ఎదురవుతోంది. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖలో అనేక సంస్కరణలను ఏపీ ప్రభుత్వం అమలు చేస్తోంది. రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు పట్టే సమయాన్ని తగ్గించడంతో పాటు పారదర్శకత కోసం ప్రవేశపెట్టిన కార్డ్ 2.0 విజయవంతంగా అమలవుతోంది. ఈ పరిస్థితుల్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కక్షిదారులకు సత్వర సేవలు అందించేందుకు స్లాట్ విధానం తీసుకొచ్చింది ఏపీ సర్కార్. ఈ నెల 4న రాష్ట్రంలోని 26 జిల్లా కేంద్రాలలో ప్రయోగాత్మకంగా అమలు చేయనుంది. దీంతో ఇప్పుడు అందరి ఫోకస్ డిజిటల్ క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ మీదే ఉంది. DQMS పనితీరు, ఎదురయ్యే సమస్యలపై అధికార వర్గాల్లో విస్తృతమైన చర్చ జరుగుతోంది. ఈ విధానం ద్వారా స్లాట్ టైంకి క్రయ విక్రయదారులు, సాక్షులు హాజరైతే 10 నిమిషాల వ్యవధిలోనే రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుని బయటకు వెళ్లిపోవచ్చు. స్లాట్ బుకింగ్ కోసం 3 ఆప్షన్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఒకటి ప్రస్తుతం అమల్లో ఉన్న పబ్లిక్ డేట్ ఎంట్రీ విధానం కాగా, రెండోది వెబ్సైట్లోని స్లాట్ బుకింగ్ మాడ్యూల్. ఈ 2 పద్ధతుల మీద అవగాహన లేని వాళ్లు నేరుగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ఇందుకు అవసరమైన QR కోడ్ స్కానింగ్ విధానం ప్రతి SRO దగ్గర ఉంటుంది. రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వెబ్సైట్లో పబ్లిక్ డేటా ఎంట్రీ అనేది ఉంటుంది. దాంట్లో వాళ్ళు డాక్యుమెంట్ పబ్లిక్ డేటా ఎంట్రీ చేస్తారు. చేసిన వెంటనే మేక్ పేమెంట్ అనే ఆప్షన్ అక్కడే ఉంటుంది. మేక్ పేమెంట్ దగ్గర అమౌంట్స్ పే చేసి తర్వాత స్లాట్ బుకింగ్ అనే ఆప్షన్ కూడా అక్కడే ఉంటుంది. అక్కడే స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు. అక్కడ చేసుకోలేని వాళ్ళకి మన వెబ్సైట్లోనే ఇంకొక అవకాశం కూడా ఇచ్చారు. వాళ్ళు CFMSలో చలానా కట్టిన తర్వాత మన వెబ్సైట్లో స్లాట్ బుకింగ్ కోసం మన రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ పోర్టల్లో అవకాశం కల్పించారు. అక్కడైనా చేసుకోవచ్చు. ఒకవేళ ఈ 2 చేసుకోలేకుండా నేరుగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వస్తే ఇక్కడ ప్రతిరోజు మేము ఒక QR కోడ్ జనరేట్ చేసి డిస్ప్లే చేస్తాం. ఆ QR కోడ్ వాళ్ళు స్కాన్ చేసుకుంటే ఇక్కడ అవైలబుల్ స్లాట్స్ అన్ని కూడా అక్కడ కనిపిస్తాయి. ఆ వాటిలో ఏ అవైలబుల్ స్లాట్స్లో ఏదైనా వాళ్ళు సెలెక్ట్ చేసుకుని బుక్ చేసుకోవచ్చు. స్లాట్ బుకింగ్ విధానం వల్ల దళారులు, డాక్యుమెంట్ రైటర్ల దందాలు కట్టడి చేయవచ్చనేది మరో ప్రధానమైన అంశం. ప్రస్తుతం ఈ ప్రక్రియ అంతా బయటి వ్యక్తుల చేతుల్లో జరుగుతున్న కారణంగా ప్రాపర్టీ వాల్యూ ఆధారంగా పర్సంటేజ్ వసూళ్లు అనేది వ్యవస్థీకృతమైపోయింది. దీనివల్ల కక్షిదారులకు అదనపు భారం పెరుగుతోంది. అలాగే దస్తావేజుల పరిశీలనలోనూ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వీటన్నింటికీ ఏకైక పరిష్కారంగా డిజిటల్ క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ పనిచేస్తుందనేది అంచనా. వచ్చిన పార్టీని ఎవరిని ఎక్కువసేపు నించోబెట్టకుండా పంపించే ఉద్దేశంతో గవర్నమెంట్ వాళ్ళు పెట్టినది. అంటే ఎవరిని ఇబ్బంది, అంటే టైం వేస్ట్ అవ్వకుండా ఉండటం కోసం స్లాట్ బుకింగ్. ఇన్ టైంకి వాళ్ళు ఇచ్చిన 3:30 నుంచి 4:30 లేకపోతే 2:30 నుంచి 3:30 వరకు గంట వ్యవధిలో ఒక 6-8 స్లాట్లు ఉంటాయండి. 6-8 స్లాట్లు ఆ రిజిస్ట్రేషన్ వాళ్ళకి మాత్రమే చేస్తారు. మిగతా వ్యక్తులు ఎవరికి చేయరు. ఆ టైంకి వాళ్ళు రాకపోయినా ఏం చేసినా స్లాట్ పోతుంది. స్లాట్ పోతే 500 రూపాయలు కట్టిన డబ్బు ఏదైతే కడుతున్నామో మళ్ళీ అది పోయి రీషెడ్యూల్ చేసుకోవాలా. దానికి ఇంకో 200 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. ఇట్లాగా ఈ కాకుండా ఒకరోజు ఒక సేల్ డీడు, ఒక కన్స్ట్రక్షన్ అగ్రిమెంట్, ఒక మార్ట్గేజ్ చేయాల్సి ఉంటుంది ఒకే ప్రాపర్టీ. బ్యాంక్ తనఖా అప్పు తీసుకునే కదా బ్యాంకర్ కట్టుకుంటాడు. అదే రోజు చేయాలనుకుంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయితే గానీ ఆ నెంబరు వస్తే గానీ రెండో నెంబరు ఆ మార్ట్గేజ్లు వేయడానికి అవకాశం లేదు. స్లాట్ విధానంలో సానుకూలతలే కాదు, చిక్కులు ఉన్నాయంటున్నారు మరికొందరు కక్షిదారులు. ప్రస్తుతం నమోదవుతున్న డాక్యుమెంట్ల కంటే స్లాట్ విధానం కారణంగా రిజిస్ట్రేషన్ల సంఖ్య తగ్గిపోయే అవకాశం ఉందనేది ఒక వర్షన్. స్లాట్ విధానం టైంకి కస్టమర్ రాకపోతే మళ్ళీ యూజర్ చేస్తే మళ్ళీ పే చేయాలి. 500 మళ్ళీ పే చేయాలంటండి. ఆ సిస్టమ్ వల్ల ఏంటంటే ఒకరోజు వీక్నెస్ లేట్ అయ్యాడు, 1 అవర్ లేట్ అయింది అనుకోండి, నేను మొత్తం చేసిందంతా పోతుంది. మళ్ళీ యూజర్ చేసి కలిసి మళ్ళీ మొదటికి వస్తుంది. మళ్ళీ స్లాట్ బుక్ చేసుకుంటాం. ఆ పెద్ద వల్ల చాలా ఇబ్బంది పడతారు ప్రజలు. ఎందుకంటే అందరూ ఒకసారి రాలేరు కదండి. ఎవరో ఒకరు లేట్ అవుతుంది. రావాలంటే అదే టైంకి రావాలంటే కష్టం. ఈ పద్ధతి బాగుంది, పాత పద్ధతి బాగుంది. ఎప్పుడు వస్తే ఇప్పుడు ఇన్నాళ్ళు అంత ఫ్లోటింగ్ లేదు. వచ్చిన వాళ్ళగా వెళ్ళిపోతున్నారు, రిజిస్ట్రేషన్ అయ్యి బయటకు వచ్చేస్తున్నారు. ఈ పాత పద్ధతే బాగుందండి. ఈ సిస్టమ్ ద్వారా ఒక్కో జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రోజుకి గరిష్టంగా 79, మిగిలిన సబ్ రిజిస్ట్రార్లకు 39 స్లాట్లు కేటాయించబడతాయి. ఈ లెక్కన గంటకు 12 డాక్యుమెంట్లు రిజిస్టర్ అవుతాయి. ఒకవేళ అంతకు మించి తాకిడి ఉన్నప్పటికీ స్లాట్ పరిధిని దాటి ప్రక్రియను పూర్తి చేయడం సాధ్యం కాదు. అలాగే స్లాట్ బుక్ చేసుకునే సమయంలో ఫెయిర్ డాక్యుమెంట్ నిర్ధారించుకుని చలాన్లు కట్టిన తర్వాత ఏదైనా కారణంతో పెండింగ్లో పడితే కట్టిన ఫీజు వెనక్కి తిరిగి వస్తుందా లేదా అనే క్లారిటీ లేదంటున్నారు రైటర్లు.